ప్రభుత్వం ఏదైతే ఇటు పాలసీ అని చెప్పి తీసుకొచ్చి ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చి భూమి యొక్క వినియోగాన్ని మార్పిడి చేసేదానికి మల్టీపర్పస్ వినియోగానికి తీసుకురావడం అని చెప్పి ఏదైతే పాలసీ తీసుకొచ్చిందో దీంట్లో పెద్ద కుట్ర ఉంది, దీంట్లో పెద్ద కుంభకోణం ఉంది. ఈ విషయాన్ని మేము ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పాల్సుకొని మేము ఇక్కడికి వచ్చినాం. ఇది ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇది ఇండస్ట్రియల్ ఏరియా, ఇది నాచారం ఐలా, ఇది 700 ఎకరాలతో కూడుకొని ఉంది. ఇది మొత్తం కూడా ఇక్కడ ఇవాళ గజం ఎక్కడ చూసినా ఎక్కడ మాట్లాడినా మెయిన్ రోడ్డు మీద చూస్తేనేమో దాదాపు 2.5-3 లక్షలు 4 లక్షలు ఉంది అంటున్నారు. లోపలికి వస్తే కాలనీలకు వస్తే 1,50,000 ఆ పద్ధతిలో ఉందని చెప్తున్నారు. 1,50,000 తక్కువ ఎక్కడ లేదు ఈ చుట్టుపక్కల అని చెప్పి చెప్తున్నారు. పొల్యూషన్ లేని వాటి కొనసాగిస్తారు, పొల్యూషన్ ఉన్న వాటిని తరలించి నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఏమైనా ఉంటే కూడా మళ్ళీ ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడం కొరకు ఉపయోగిస్తారు ఆ భూమిని. కానీ ఇక్కడ అటువంటిది ఏం చేయకుండా భూమి ధరను కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ ప్రకారం ఏమో ఇక్కడ భూమి దాదాపు 11 కోట్లకి ఎకరం ఉంది, సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం 8 కోట్ల ఎకరం ఉంది. కానీ దీన్ని 3 కోట్లకు 2.5 కోట్లకు ఈ ఓనర్కి ఇస్తామని చెప్పి ఇక్కడ 700 ఎకరాలు ప్రతిపాదించింది ప్రభుత్వం. అంటే దాదాపు ఈ 700 ఎకరాలని కేవలం 2,100 కోట్లకే ఓనర్లకు ఇచ్చేయాలని చెప్పేసి ప్రతిపాదన తెచ్చింది. వాస్తవ ఈ ఒక్క ప్రాంతమే 35,000 కోట్లు, 35,000 కోట్ల విలువైన భూమిని, ప్రభుత్వ ఆస్తిని కేవలం 2,000 కోట్లకు 2.5 కోట్లకు వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఈ పాలసీ ఏదైతుందో ఇప్పటి వరకు ప్రపంచంలో ఈ పాలసీ ఎవరు తెలియదు, భారతదేశంలో ఎవరు కూడా తీసుకురాలి. ఇట్లాంటిది ఏంటిది? సబ్ రిజిస్టార్ వాల్యూ ఉంది ఇక్కడ 8 కోట్లు, దాంట్లో మీరు 30% కట్టండి, మీకు హక్కులు ఇచ్చేస్తాం, ఇక మీరు ఎట్లనైనా వాడుకోవడానికి అవకాశం ఇస్తాం. అంటే ఏం జరుగుద్ది? వెంటనే భూమిని మార్చేసుకొని వాళ్ళకి ఎక్కువ దేంట్లో లాభం వస్తుందో దాంట్లోకి వెళ్ళిపోతారు. ప్రజలకు ఒక అనుమానం వస్తుంది, ఏంది మరి ఎందుకు వద్దంటున్నారు? ఇక్కడ మతలబు ఉంది. వాస్తవం ఇవాళ మార్కెట్ విలువ చూస్తేనేమో తక్కువలో తక్కువ 50 కోట్లు ఉంది, రిజిస్ట్రార్ విలువనేమో 8 కోట్లు ఉంది, ఇండస్ట్రీస్ వాళ్ళ అంచనా, ఐఐసి వాళ్ళ అంచనా ప్రకారం ఏమో 11.5 కోట్లు ఉంది. ఇటువంటి దాన్ని వాళ్ళు 3 కోట్లకే ఇస్తున్నారు. అంటే దీని వెనకాల ఏముంటుంది? దీంట్లో రహస్యం ఏం లేదు, అర్థం చేసుకోవచ్చు ఎవరైనా. 50 కోట్లలో 3 కోట్లు ప్రభుత్వానికి కట్టిస్తే మిగిలేదంతా 47 కోట్లు ఆయనకు. 47 కోట్లు ఈయనకు ఉత్తనే లాభం చేస్తాడా రేవంత్ రెడ్డి? చేస్తారే కానీ అసలే రియల్ ఎస్టేట్ దందాతో ఎదిగి వచ్చినట్టు రేవంత్ రెడ్డి. భూమిని ఎట్లా పైసల రూపంలో మార్చొచ్చో అద్భుతమైన కళ ఉన్నోడు రేవంత్ రెడ్డి. ఎందుకు ఊకుంటాడు? ఇంకా ఈ మధ్యన ఆయన మంత్రులు కూడా ఆయనతో పాటు కమిషన్లకు అలవాటు పడ్డ మంత్రులు బ్రహ్మాండంగా చాలా బిజీగా ఉంటున్నారు, అదే పనిలో బిజీగా ఉంటున్నారు. ఈ మధ్యన ఇద్దరు కలిసి నీకింత నాకింత, ఆ 47 కోట్లు ఏదైతే ఉందో అందులో మాకు 20, నీకో 25 లేదా 23.5, ఇది లెక్క. ప్రజల ధనాన్ని కొద్ది మంది దొంగలు కలిసి పంచుకునే పథకం ఇది. హిల్ టు పాలసీ అనేది ఇది కేవలం ఏదో ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ కాదు, ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. అందుకనే దీన్ని వెంటనే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తాం. మేము వీలైతే కోర్టుల ద్వారా కూడా న్యాయపరంగా కూడా కొట్లాడి మేము ఆపే ప్రయత్నం చేస్తాం. మేము చివరిగా ఇంకో మాట కూడా చెప్తున్నాం, ఎవరైనా దీంట్లో తొందరపాటుతోని ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహకరిస్తుంది కదా, వాళ్ళు ఇంత తీసుకొని మనకి ఇంత ఇస్తున్నారు కదా అని మీరు ఎవరైనా భావించి ఆ రకమైన ప్రయత్నం చేస్తే చిక్కులో పడతారు. ఈ ఆస్తి మళ్ళీ వెనక్కి తీసుకోవడమే కాదు, మీరు క్రిమినల్ కేసుల పాలవుతారు, తప్పకుండా జైలు పాలవుతారు. అందుకే మేము భూమి యజమానులకు కూడా చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టున్నారో అది ప్రభుత్వ భూమి, ప్రజల ఆస్తి, దాన్ని అపరంగా కొట్టేద్దామనే ఆలోచనలు మానుకోండి. ముఖ్యమంత్రి తప్పకుండా ఆయనకు ధనదాహం ఎక్కువే, ఆయన కుటుంబానికి కావచ్చు, ఆయన మంత్రులకు కావచ్చు, కానీ దాంట్లో మీరు కూడా బలైపోకండి. తర్వాత ప్రభుత్వం మంచి పాలసీ తీసుకొస్తుంది, మీకు కూడా ఇబ్బంది కాకుండా ప్రజలకు కూడా ఉపయోగపడే పద్ధతుల్లో ఉండే పాలసీ తెస్తాం. ఉపయోగపడాలి ఈ భూమి, ఉపాధికి ఉపయోగపడుతుందా, మౌలిక వసతులకు ఉపయోగపడుతుందా, ఏదో పద్ధతుల్లో ప్రజల ఆస్తి అది ప్రజలకి ఉపయోగపడాలి అనేది మా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి
పైన మోడీ ముగ్గురు కలిసి అన్ని కుట్రలు చేస్తారు, అందులో సందేహమేం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళి తరలించడం అనేది మళ్లీ ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగకరమైన పద్ధతుల్లోనే తరలింపు జరగాలి. ఇక్కడ ఏదైతే ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందో ఆ ఉపాధి అందుబాటులో ఉండేటట్టుగా తరలించాలి. ఈ భూమిని ప్రజల అవసరాలకే వినియోగించాలి. ఇది టీఆర్ఎస్ పార్టీ డిమాండ్. తప్పకుండా మేము దీనిపైన పోరాటం కొనసాగిస్తాం.